ఎన్నో అవమానాలు పొంది వచ్చింది, ఎన్నో బాధలు పొంది వచ్చింది, ఎన్నో కఠినమైన శిక్షను పొంది వచ్చింది, ఎంతో సహించి వచ్చింది, ఎంతో ఓర్చుకొని వచ్చింది. కాబట్టి ఆ రక్తములో, ఆ శరీరములో ఇమిడి ఉన్నటువంటి ఆ గుణగణాలను మనము పొందుకున్న వారమై ఉండాలి, మనలో కనబడాలి. పరీక్షించబట్టే అర్థం ఏంటో తెలుసా? ప్రభువా, ఇదిగో నీ శరీరం నేను తిన్నాను కదా, నీవు సహించినట్టే నేను కూడా సహిస్తున్నానా? ప్రభువా, నీ శరీరం నేను తిన్నాను కదా, నీవు ఓర్చుకున్నట్టుగా నేను ఓర్చుకుంటున్నానా? ప్రభువా, నీ శరీరం నేను తిన్నాను కదా, నువ్వు ప్రేమ చూపించినట్టే నేను కూడా ప్రేమ చూపిస్తున్నానా? పరీక్షించుకోవాలా. అంటే ఆ శరీరంలో ఏ గుణాలు ఉన్నాయో, ఏ లక్షణాలు ఉన్నాయో అవన్నీ నీలో కనబడుతున్నాయో లేదో ప్రతి వారము నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏం చేయాలమ్మా? పరీక్షించబడాలా. అప్పుడు పరీక్షించబడి నీలో కనబడ్డాయి,